వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఈ గాలిలో ఏ మమతలో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. రాధే రాధే అలుపంటూ రాధే ఆడేస్తున్నా ప్రతిపోటే వాడు వీడు అని తేడాలే లేవే ఓ చోటే చేరి ఆడామే. అమ్మా నాన్నల్ని ఎంతో విసిగించి మాటే వినదంట వయసే. ఇప్పుడే గుర్తొస్తే అన్నీ వదిలేసి మా గుండె తిరిగేదా చోటే. అరే రే బాల్యం రమ్మన్నారాదే గుర్తుకొస్తే కంట చెమ్మ పెట్టిస్తుంటుందే స్నేహాలే. గుండె మీద వేసిపోయే పచ్చబొట్టెలే ఆ రోజులు మళ్ళీ రావు. ఈ రోజుల్లా కానే కావు అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంటే చాలు. ఆ రోజులు మళ్ళీ రావు. ఈ రోజుల్లా కానే కావు అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంటే చాలు. సొంత ఊరిలో కన్నవారితో ఉంటే వేరేలే మనసంతా హాయిలే. ఎంత మారినా సాటి రావులే అమ్మమ్మ ఇచ్చే వందకే. చెప్పాలంటే ఎంతున్నాలోనే దాస్తామా ప్రేమ బయటే పెట్టే
ధైర్యాలే లేవులే మాలో మాకే ఎన్నున్నా చెయ్యి వేస్తే మా మీద ఎవరినైనా తన్నేటి తీరులే రోజుకోసారే గుర్తొస్తే మా ఊరే మౌనంగా ఆగిపోయే మనసే మారిపోయేలే నేడు ఆధారే ఆనాటి మాయే మాయే దేవుడు కనిపించి ఏం కావాలని అంటే మళ్ళీ వెళ్తాం మేమంత చిన్ననాటికే ఆ రోజులు మళ్ళీ రావు ఈ రోజుల్లా కానే కావు అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంటే చాలు ఆ రోజులు మళ్ళీ రావు ఈ రోజుల్లా ఇంకా మన రమణ పెళ్లి కావాల్సింది ఏదైనా సంబంధాలు ఉంటే చూడండి, అది కూడా ఇంపార్టెంట్. అందరూ సీట్లలో కూర్చోండి ప్లీజ్, ప్లీజ్ సెటిల్ డౌన్. ఫ్రెండ్స్, కార్యక్రమం స్టార్ట్ చేయవలసిందిగా కుమార్ గారిని, సుమన్ వీళ్ళందరినీ కోరుకుంటున్నాం. ఇప్పటికే ఆలస్యం అవుతుంది. తమ్ముడు సందీప్ ఎక్కడున్నా స్టేజ్ వద్దకు రావాల్సిందిగా కోరుకుంటున్నాం. సందీప్ గారు రావాలి. రాజు గారు పక్కన పెట్టు అటులాగా జయశ్రీ తెలుసు. Thank you.
గుప్పు రవి ఒక్కసారి వేదిక వద్దకు రావాల్సిందిగా కోరుతున్నాం. బయట ఉన్న వాళ్ళందరూ లోపలికి రావాలి. బాబు బయట ఉన్నారు రమణ లోపలికి రావాలి. ఇంకెవడు ఉన్న వాళ్ళందరూ లోపలికి రావాలమ్మా. కానీ ఆటో దగ్గరికి కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ఏదైనా ఒక భక్తి గీతంతో ప్రారంభిస్తే బాగుంటుంది. ఏదైనా ఒక విఘ్నేశ్వరుడు సాంగ్ ప్లే చేయండి. దాని తర్వాత అందరూ కూర్చోండి. నాగలక్ష్మి ఫోటోల తర్వాత భోజనం కానీ కూర్చోండి. కుమార్ ఒక్క నిమిషం. హలో, ఓకే. గుర్తుకొస్తున్నాయి ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి. గుర్తుకొస్తున్నాయి ఈ గాలిలో ఏ మమతలో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి. గుర్తుకొస్తున్నాయి. మొదట చూసిన టూరింగ్ సినిమా, మొదట మొక్కిన దేవుని ప్రతిమ, రేగు పళ్ళకై పట్టిన కుస్తీ, రాగి చెంబుతో చేసిన ఇస్త్రీ, కోతి కొమ్మలో బెణికిన కాలు, మేక పొదుగులో తాగిన పాలు, దొంగ చాటుగా కాల్చిన బీడి, సుబ్బుగాడిపై చెప్పిన చాడి, మోట బావిలో మిత్రుని మరణం, ఏకధాటిగా ఏడ్చిన తరుణం. గుర్తుకొస్తున్నాయి.
ఎలా తీర్చుకోగలం మీ రుణం ఎలా మరచిపోగలమా మంచితనం గురువర్యా గురువర్యా మీ మాటే మా మనసులకిక వెలుగయ్యా గురువర్యా గురువర్యా మీతోటే మా బతుకులకొక విలువయ్యా గురువర్యా మీ దగ్గర మేము దిద్దిన ఓనమాలు మాకు మనుషులలో ఇచ్చాయొకానమాలు మేనులపై మీ బెత్తపు చేతి వ్రాలు వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక బాహుదా నదీ తీరములోన బావిలోన వెలసిన దేవ మహిళ జనులకు మహిమలు చాటి ఇహ పరముల నిడు మహాను బావా ఇష్టమైనది వదలని నీకడ ఇష్ట కావ్యములు తీర్చే గణపతి కరుణను కురుయచు వరములు నొసగుచు నిదకము పెరిగే మహాకృతి సకల చరాచర ప్రపంచమే సన్నుతు చేసే విఘ్నపతి నీ గుడిలో చేసే సత్య ప్రమాణం ధర్మ దేవతకు నిలబడు ప్రాణాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. ఆ సిద్ధి వినాయక ఆశీస్సులు మా ఫ్రెండ్స్ అందరికీ ఉండాలని ప్రత్యేకంగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. పూజనీయులైన మా గురుదేవులకు నేటికి సరిగ్గా 23 వసంతాల క్రితం ప్రకృతి వడిలో పరవశించే ఈ బారువా తీరంలో మా జీవితాల్లో నింపిన మహోన్నత మూర్తులు మీరు. తరగతి గది 4 గోడల మధ్య మీరు నేర్పిన అక్షరాలు మా పాలిట అక్షయ పాత్రలయ్యాయి. మీరు వేసిన విద్యా బీజాలే నేడు మేము సమాజంలో గౌరవప్రదమైన స్థానాల్లో ఉండడానికి మూల స్తంభాలుగా కూడా అయ్యాయి. మీరు మా జ్ఞానదాతలు. అజ్ఞానం అనే చీకటిని తొలగించి విజ్ఞానం అనే జ్యోతిని వెలిగించి మా భవిష్యత్తుకు బాటలు వేసిన మీరు, మీ కృషికి మేము పాదాభివందనం తప్ప మరేమీ చేయలేము. కేవలం పుస్తకాల్లోని పాఠాలే కాకుండా క్రమశిక్షణ, నైతిక విలువలు మరియు జీవన సూత్రాలను బోధించి మమ్మల్ని ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దారు. కాలం వేగంగా కదులుతున్నా సరే మీరు మాపై చూపిన వాత్సల్యము, ఆనాడు మీరు చెప్పిన హితోక్తులు నేటికి మా మనోఫలకాలపై పచ్చిగానే ఉన్నాయి. తర్వాత సుదీర్ఘకాలం తర్వాత పాత జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ మా విద్యాబుద్ధులకు పునాది వేసిన మీకు ఈ ఆత్మీయ కలయిక వేదికగా పాదాభివందనాన్ని చేస్తున్నాం. మీ శేష జీవిత ఆయురారోగ్యాలతో ప్రశాంతంగా గడిచి మీరు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. గౌరవనీయులైన దుబ్బల కృష్ణరామేశ్వర వేదిక అలంకరించిందిగా కోరుకుంటున్నాం.
గౌరవనీయులైన జోగద మషాద్ని వేదిక అలంకరించిన కోరుకుంటున్నాం. మీ దగ్గర మేము దిద్దిన ఓనమాలు మాకు మనుషులలోని ఛాయకానమాలు గౌరవనీయులు సూర్యనారాయణ మషాద్ గారిని వేదిక అలంకరించిన కోరుకుంటున్నాం. మమ్ము మనుషులుగా మార్చిందను తృప్తి చాలు పొరపాటును సరిచేసే అమ్మదనముగా గుణపాఠము నేర్పించే నాన్న గుణముగా కడదాకా మా కథ నడిపించగా నీదయా. ఉపాధ్యాయుల సూచనలు తెలియజేసే ముందు ఒక చిన్న మనం 23 సంవత్సరాల తర్వాత ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా స్టార్ట్ చేసాం. మన చాలామంది స్నేహితులను మనం మిస్ అయ్యాం. కొంతమంది విదేశాల్లో ఉండడం వల్ల, కొంతమంది అనివార్య కారణాల వల్ల, కొంతమంది హెల్త్ ఇష్యూస్ వల్ల, వాట్ ఎవర్ రీజన్స్ వల్ల రాలేకపోయారు. బట్ వాళ్ళు దానిలో కూడా మనం కంప్లీట్ చేయాలి. అండ్ ఇంకే ఉపాధ్యాయులు ఒక్కొక్కరిని సూచనలు ఇవ్వాల్సిన శ్యామలాని ఇన్వైట్ చేయాల్సిందిగా కోరుతున్నాం. వేదికను అలంకరించిన ఉపాధ్యాయులందరికీ మరొకసారి నా వందనాలు. వారు ఎలా అయితే మమ్మల్ని నడిపించారో ఇప్పుడు కూడా వారి అమూల్యమైన మాటలతో మమ్మల్ని ఒకసారి ఉత్తేజపరచవలసిందిగా కోరుకుంటున్నాను. మొట్టమొదటిగా కృష్ణారావు మేషార్కి ఇప్పటికీ మర్చిపోలేము. మనం పుస్తకాల్లో ఏ టైంకి లేచాము, ఏ టైంకి ఎంతసేపు చదివాము, ఇవన్నీ ఆయన అంతగా సూచించకపోతే ఇప్పుడు పెందరాళ్ళు లేచి పిల్లల్ని మనల్ని అన్నీ చూసుకుంటున్నామంటే వీళ్ళందరూ ఏదో ఒక విధంగా మన జీవితాల్ని ఖచ్చితంగా పునాది వేసినట్టే. వారి అమూల్యమైన మాటలతో మరొక్కసారి మనల్ని దీవించాల్సిందిగా ముందుగా కృష్ణారావు మేషార్కి మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. కృష్ణారావు మేషార్ స్టార్ట్ చేసే ముందు ఒక్కటే అండి, మనం హలో అందరూ బాగున్నారా? మీరంతా బాగుంటే మేము బాగున్నట్టే. సో మీకు స్పెషల్ థ్యాంక్ యూ చెప్పాలి. ఎందుకంటే మేము గవర్నమెంట్ స్కూల్లో స్టార్ట్ చేసిన ఎక్కడా ప్రోగ్రెస్ రిపోర్ట్ లేని టైంలో మీరు పోస్ట్ కార్డుతో మాతోనే మార్కులు రాయించి, మాతోనే పోస్ట్ చేయించి వాటి మీద సైన్ చేసుకుని తెమ్మన్నారు. ఇది చాలా థ్యాంక్ యూ. అది ఎంతోమందికి యూజ్ఫుల్ అయింది. ఆ మార్కులు ఇంటి వరకు వెళ్ళి, ఒకప్పుడు చాలామంది ఇంటి వరకు వెళ్ళేవి కాదు, మీ వల్ల ప్రతి ఒక్కరి వరకు వెళ్ళి వాళ్ళు ఇంకా బాగా చదివి వాళ్ళు ప్రూవ్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది గుర్తుంచుకొని నాకు ఈరోజు మళ్ళీ అది గుర్తు చేసినందుకు చాలా ధన్యవాదాలు. అయితే నేను అన్ని స్కూల్లో అదే విధంగా చేశాను, ఇక్కడికి వచ్చి కొత్తగా చేసింది ఏం లేదు. ఓకే, కొంచెం మీరు మా పిల్లలు రా, ఎంత మారిపోయారో నాకంతా. మీరు మా పిల్లలేనా అనిపిస్తుంది నాకు ఇప్పుడు చూస్తుంటే. వెరీ గుడ్, వెరీ గుడ్. బెత్తం అనేది కేవలం మీకు బెదిరించడానికే తప్ప మీకు ఎవరికైనా గట్టిగా కొట్టినా చెప్పండి. ఓకే రా, ఓకే. ఎవరు కూడా చేతి వెనక వైపు చూడద్దు. అందరికీ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. నేను ప్రారంభిస్తున్నాను ఎంచేతంటే ఇప్పటికే చాలా లేటుగా కార్యక్రమం మొదలెట్టాం. తర్వాత మన ఉపాధ్యాయులు అంతమంది ఉన్నారు. డేర్ స్టూడెంట్స్, మనం కోటి ఆశలతో కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టాం. కొత్త సంవత్సరం వస్తుందంటే మనకు కొత్త కొత్త ఆలోచనలు, కొత్త కొత్త ఆశలు ఉంటాయి. అయితే మీరు 23 సంవత్సరాల తర్వాత ఈరోజు మీరు ఇక్కడ కలుసుకుంటూ
మీ జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ ఉంటే మీ మొహాల్లో ఆనందం చూడండి, ఎంత ఆనందంతో ఉన్నారో. మిమ్మల్ని అందరినీ ఒకే చోట చూసినందుకు మాకు ఆనందం అంత రెట్టింపుగా ఉంది, అవునా కదా? అప్పుడప్పుడు కలుస్తుంటారు. ఈ మధ్య కాలంలో కనిపించిన ఈ అబ్బాయి మా స్టూడెంటేనా అందో, అసలు అమ్మాయిలకి మరి అసలు పోల్చలేము. ఆ తరువాత అమ్మాయిలు మేషర్ మీ స్టూడెంట్ ఫలానా పేరేంటి అంటే అప్పుడు అంటే మనము ఈ రకంగా కలుసుకోవడం వల్లే చాలా ఆనందాన్ని పొందుతున్నాం. అయితే బాల్య స్మృతులు మీకు, నాకు, ఎవరికైనా ఒకటే. నా బాల్య స్మృతులు కూడా నా మెదడు పొరల్లో సంక్షిప్తమై ఉంటాయి, అవి నిక్షిప్తమై ఉంటాయి. అంటే బాల్యం అనేది చాలా గొప్పది. మనిషికి చెప్పుకోవాలంటే బాల్యమే పునాది. అంటే మనిషి జీవితాన్ని మలిచేది కూడా బాల్యమే. బాల్యములో మనము ఏర్పరచుకున్న ఈ క్రమశిక్షణే ఈరోజు మీరు ఇంతవరగా ఎదిగారు, అవునా కదా? అంచేత బాల్యమే పునాది. మనం ఇక్కడికి అందరము కూడా మన బాల్య స్మృతులను గుర్తు చేసుకోవడానికి వచ్చాం. ఓకే, ఇంకొకటి కూడా ఉంది. కరిగిపోనిది తరగిపోనిది ఏమిటి చెప్పండి? స్నేహం ఒక్కటి మాత్రమే. మీరు ఇంత చక్కగా ఆస్వాదిస్తున్నారంటే అది స్నేహబంధం, బాల్య మిత్రులు మీరంతా. పోతే మీరందరూ కూడా ఇప్పటికే చాలామంది అన్ని రంగాల్లో, వివిధ వృత్తుల్లో, ఉద్యోగాల్లో అందరూ కూడా స్థిరపడిపోయి ఉన్నట్టుగా నాకు అనిపిస్తుంది. ఒక ప్రధానమైనది, అవునా కదా? ఈరోజు ఎన్ని తింటున్నామంటే మనకి ఇచ్చేది ఎవరు? రైతులు. అయితే రైతులని చెప్పుకోవడానికి సిగ్గుపడవలసిన అవసరం కూడా లేదు. పోతే ఉద్యోగాల్లోనూ, వ్యాపార రంగాల్లోనూ, వివిధ వృత్తుల్లో ఉన్నారు. ఇంతకీ ఏదో వృత్తిలో మీరు స్థిరపడి ఉంటారు. ఏది లేకుండా నిరుద్యోగం ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారేంటి? అమ్మా, మీరు అందరికంటే పెద్ద ఉద్యోగం చేసిన వాళ్ళు. మిమ్మల్ని ముందు కీర్తించాలి, తప్పదు. ఓకే ఓకే ఓకే. అయితే ఇందులో ప్రభుత్వ ఉద్యోగులు ఎంతమంది అయినా ఉన్నారా? ప్రభుత్వంలో పనిచేస్తున్న వాళ్ళు కాస్త చేయి వెయ్యికెత్తాలి. వెరీ గుడ్, థ్యాంక్ యూ. 2, 3, 4, 5, 6. వెరీ గుడ్. అలాగే ఇదిగో ఏదో అంటున్నారు మీ మిత్రులు, ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నందుకు మీ మీద ఎక్కువ డిమాండ్ ఉంటుందట. ఇక ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్న వాళ్ళు దయచేసి చేతులు ఎత్తండి. వెరీ గుడ్. అంటే ఇప్పుడు మనకు వచ్చేవన్నీ కూడా ప్రైవేట్ ఉద్యోగాలే. రానున్న కాలంలో ప్రభుత్వ ఉద్యోగాలు అంటూ మర్చిపోవాల్సిందే. అంచేత మరి సామాజిక సేవలో ఎంతమంది ఉన్నారు? 1, 2, 3. ఇక్కడ కుమార్ కూడా చాలా గ్రేట్. ఏంటంటే చిన్న వయసులో మీ క్లాస్మేట్ అయ్యుండి చాలా స్థాయికి ఎదిగిపోయాడు మనోడు. అందరూ కూడా చెప్పాల్సింది. ఎందుచేతంటే ఇదేదో ముఖస్థుతిగా మాట్లాడటం లేదు. బారువాలో దీర్ఘకాలంగా ఉన్న సమస్యల మీద మనవాడు దృష్టి పెట్టి ఒక్కొక్కటి అలా 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 చేసుకొస్తున్నాడు. చాలా గ్రేటే. చాలా సమస్యలను పరిష్కరిస్తున్నాడు. అతను ఉద్యోగం చేయకపోయినా 10 మందికి అవకాశం కల్పించడానికి ప్రయత్నం. చాలా సంతోషం. ఇకపోతే
మేము పనిచేసిన రోజుల్లో ఏ రకమైన ఒత్తిడి లేదు. దేవాలయంకి పురోహితుడు ఎంత పవిత్రంగా నడిచి వెళ్ళిపోతాడో అదే విధంగా మా డ్యూటీకి మేము వెళ్ళిపోతుండేవాళ్ళం. ఎక్కడ ఏ రకమైన ఒత్తిడి అంటూ లేదు. ఈరోజు పనిచేస్తున్న ఉద్యోగులు చాలా ఒత్తిడికి లోనవుతున్నారు. అది మీరు గమనించుంటారు. ఇంకా మరొక విషయం చెప్తున్నాం, మీకు 100 ఏళ్ల జీవితాన్ని చదువు రూపంలో ఇచ్చాం. ఇప్పుడు ఉపాధ్యాయులు పాపం 100 మార్కులు ఎలా తేవాలో వాళ్ళకి చదువు చెప్తున్నారు. 100కి 100 రావాలి ఎలాగా, ఇది చాలా కసిగా చేస్తున్నారు. కానీ ఒక్క విషయం, 100 మార్కులు వేరు, 100 ఏళ్ల జీవితం వేరు. ఇకపోతే ఈ ఒత్తిడిలో చాలా నష్టపోతున్నారు. ఎవరు? ఇటు తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారు, పిల్లలు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇకపోతే ఆనాడు బడి ఎలా ఉండేది, ఈరోజు కాన్వెంట్లు ఎలా ఉన్నాయి. ఆనాడు బడి చూసుకుంటే మేము పనిచేస్తున్న రోజుల్లో తల్లిదండ్రులు ఎవరో పిల్లల్ని తీసుకొచ్చి, బాబు వీడు మా అబ్బాయి, వీడికి ఆ 2 కళ్ళు వదిలేసి మొత్తం చర్మం వలిసేయండి అని చెప్పేవారు. అవునా కదా? అంటే తల్లిదండ్రులు తీసుకొచ్చి ఆ అబ్బాయిని మనకి అప్పచెప్పిన తర్వాత మనమేం కొట్టక్కర్లేదు, అక్కడి నుండి భయపడిపోతున్నాడు. మా నాన్నగారు ఇతనికి పెర్మిషన్ ఇచ్చేశారనే భయంతో మరి చక్కగా చాలా కుదురుగా చదువుకోవడం మొదలెడుతున్నాడు. ఈరోజు పరిస్థితి ఎలాగో చూడండి. పొరపాటున ఒక విద్యార్థికి ఉపాధ్యాయుడు కొట్టాడే అనుకోండి, తిన్నగా తల్లిదండ్రులు కాదు ఆ స్టూడెంట్ స్టేషన్కి వెళ్ళిపోతున్నాడు. బడిలోకి వెళ్ళిన తర్వాత కూడా ఏమిటి ఆ ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు. చివరికి ఏమైందంటే అమ్మ ఒడిలో ఉండేటప్పుడు అమ్మాయి చెప్తుంది, ఇప్పుడు మమ్మీ అన్న మమ్మీ అని నేర్పిస్తుంది. అమ్మ అంటే మరి ఏమిటో అయిపోయింది. డాడీ అని పిలు డాడీ. ఆఖరికి మాతృభాష మృత భాష అయిపోయింది. ఇది తప్పు, ఖచ్చితంగా తప్పు అని చెప్తున్నాను. ఏమంటే ఎక్కడొక సోంపేటలో నేను నిలబడి ఉంటే ఆ బట్టల షాప్ దగ్గర ఒక అబ్బాయి వచ్చి, డాడీ సారీ అంకుల్, ఈ బస్సు ఎక్కడికి వెళ్తుంది? ఒరే నువ్వు చదువుకున్నా ఎంత బ్యాగ్ పెట్టున్నావు, ఈ బస్సు ఎక్కడికి వెళ్తుంది నాకు అడిగితే ఏంట్రా? ఇంగ్లీష్ మీడియం అంకుల్, ఇంగ్లీష్ మీడియం, నాకు తెలుగు రాదు. ఎంత కర్మ వచ్చింది, మన పరిస్థితి ఇలా ఉంది. అయితే ఒకటి, మాతృభాష ఉండాలి, ఆంగ్లము కూడా ఉండాలి. 2 భాషలు నేర్చుకోవడంలో తప్పేం లేదు కదా, ఖచ్చితంగా ఉండాలి. అంటే మీకు ఖచ్చితంగా మీరు ఆ విషయంలో కూడా జాగ్రత్తగా ఆలోచించవలసిందిగా కోరుతున్నాను. ఇంకా మాట్లాడొచ్చా? ఓకే అయితే ముగించేస్తున్నాను. వాళ్ళు రాజకీయ నాయకులమ్మా. పోతే టీవీ, మొబైల్, పుస్తకం ఇప్పుడు దేనికి ప్రాధాన్యత ఇస్తున్నారు? ఇంటికి వచ్చినాడిని ఆ బ్యాగ్ తీసి ఇలా ఇసిరేస్తాడు కుర్రాడు. నాకు ఇస్తానన్నావు, నిన్న 1 గంట ఫోన్ ఇస్తానన్నావు, కనీసం ఒక 5 నిమిషాలు ఇవ్వలేదు నాకు ఫోన్. ఇదే ఎక్కడరా బాధ బాబు. ఈ టీవీ అనేది వచ్చిన తర్వాత, మన నట్టింట్లోకి నడిచి వచ్చిన తర్వాత పుస్తకాలు వదిలేశారు. పెద్దోళ్ళు అసలు పుస్తకాలు మరి చూడడం మానేశారు. మొబైల్ వచ్చిన తర్వాత అది ఒక పెద్ద ఈడియట్ బాక్స్. ఏది? టీవీ. ఇకపోతే
ఒక్క విషయం చెప్తాను. పుస్తకం చదివిన 6 నిమిషాల్లో మనకి ఖచ్చితంగా టెన్షన్ తగ్గిపోతుంది. చాలామంది టీలు తాగేస్తుంటారు, కాఫీలు తాగేస్తుంటారు. ఒక పుస్తకం చదవండి, 6 నిమిషాలు చాలు, 60% ఒత్తిడి తగ్గిపోతుంది. కానీ మనం వాటిని దృష్టి పెట్టడం లేదు. మరొకటి, మీరు మంచి యూత్, అందరూ ఎవరు 40 దాటలేదు, అందరూ 40 లోపే ఉన్నారు. మేమందరూ 70 దాటిపోయాం. కానీ ఒకటి గమనించండి, ఈ రోజుల్లో అందరూ మత్తు పదార్థాలకి లోనవుతున్నారు. మత్తు పదార్థాలకి మనం దూరంగా ఉండాలి, మన పిల్లల్ని కూడా దూరంగా ఉంచాలి. అవునా కదా? ఒకసారి ఆలోచించండి. ముందు మనం దూరం ఉండాలి, మన పిల్లల్ని అంతకంటే దూరంగా ఉంచాలి. మరి వాటి వల్ల నష్టాలు ఏంటో మనకు తెలుసు. సరే, చెప్పాలని ఉంది, చాలా రోజులు కలిసాం కదా. కానీ ఒక్క విషయం చెప్పేసి ముగిస్తాను. మావో అంటాడు, కష్టాలను చూసి ఎప్పుడు భయపడకంటాడు. కష్టాలు రాని వాళ్ళు ఎవరు ఉన్నారండా? ఎక్కడైనా ఉన్నారా? ఎవరు లేరమ్మా. కష్టాలు వస్తాయి, కానీ కష్టాలను చూసి ఎప్పుడు కూడా భయపడకండి. ఇంకా మరొకటి చెప్పాడు, అసలు మరణం అంటే భయపడకండి అన్నాడు. అంటే మరణంకు మించింది ఇంకేముంది? చావు అంటే భయపడిన తర్వాత మరి అంతకు మించింది మరేట్లేదు. అసలు మరణం అంటే కూడా భయపడొద్దు. ఏది చెయ్యాలన్నా ధైర్యంగా చేయాలి. దానికి మనకి ఏమిటి ఉండాలి? ఆత్మస్థైర్యం ఉండాలి. అదే మన ఆయుధం. మీరు చదువుకున్నప్పుడు చాలా చదువుకుని ఉంటారు. మరి మీకు అలెగ్జాండర్ కథల గురించి తెలిసి ఉంటుంది. ఆత్మస్థైర్యం అన్నీ వదిలేసిన ఆఖరికి నాకు ఈ కత్తే, ఈ ఖడ్గమే ఆత్మస్థైర్యం అన్నాడు. సరే, అవన్నీ మరి మీకు చెప్పక్కర్లేదు. చేగువేరా అని మీరు విన్నారో లేదో, అతను ఒక మాట అన్నాడు, మనం ఎప్పుడు భయపడతామో అప్పుడే మన జీవితం నాశనం అయిపోయింది. ఎప్పుడైతే భయం విడిచిపెడతామో అప్పుడే మన జీవితం మొదలవుతుంది. విద్యార్థులారా, నాకు మంచి సదవకాశం ఇచ్చిన మీకందరికీ కూడా శుభం కలగాలని, అందరికీ మేలు కలగాలని మనస వాచ కర్మన అందరినీ ఆశీర్వదిస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దుంపల కృష్ణమాచారికి ధన్యవాదాలు సార్, మీ ఇన్పుట్స్ అందించినందుకు. మరియు కనుమ శుభాకాంక్షలు. ఈరోజు ఒక్క పండగే కాదు, ఉగాది కూడా వచ్చినట్టుంది, ఉగాది కూడా కలిసిపోయినట్టుంది. ఎందుకంటే 23 వసంతాలు పూర్తి చేసుకున్నారు ఈ 10th క్లాస్ అయ్యి. నాకు ఈరోజు ఏమనిపిస్తుందంటే, 10th క్లాస్ వాళ్ళు ఫేర్వెల్ పార్ట్ అంటే 2022లో ఉన్నట్టుంది. మార్చిలో ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్నారు, ఇది ఫేర్వెల్ పార్టీ అనుకుంటున్నాను నేను. అంటే నూతన ఉత్తేజం మీలో పొంగి పొరిగినందుకు చాలా ధన్యవాదాలు. అంటే కొత్త ఆశలు, కొత్త చెవుళ్ళు, అంటే నవవసంతం మోడువారిన శిశిరు విలాపాన్ని మరపిస్తూ మత్త భృంగరాజాల జంకార నినాద వాసంతిక శోభను వెలారిస్తూ నవవసంతాన్ని సృజింపజేసిన రోజులా ఈరోజు ఉంది. అంటే మీలో నవ చైతన్యం, నవ ఉత్సాహం, స్ఫూర్తి ఇవన్నీ కూడాను చూస్తుంటే నాకెంతో ఆనందదాయకంగా ఉంది. మరి మేష గారు చెప్పారు ఇందాక కొన్ని మన మాతృభాష గురించి. మాతృభాషను బ్రతికించుకోవాలి, తర్వాత అవన్నీ కూడాను
మాతృభాష మీద ప్రతి ఒక్కరికి అభిమానం ఉండి దాన్ని ఇంకా అభివృద్ధి పదంలోనికి నడిపించవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిలో ఉంది. మాతృభాష అన్నిటికీ మూలం. అది మరి పాత జ్ఞాపకాలకు వెళ్ళినట్టయితే మీరందరూ కూడాను చదువుకునే రోజులు మాత్రం అవలా ఉంటాయి, కొత్త జీవితంలో స్థిరపడిన తర్వాత వేరేలా ఉంటాయి. అంటే పాత జ్ఞాపకాలను నెమరు వేసుకుంటే అదొక రకమైన ఆనందం. విద్యార్థులు నవసమాజ నిర్మాతలు, దేశభావి నిర్ణేతలు మీరే. విద్యార్థులు నవసమాజ నిర్మాతలు మీరేని, మీరంతా కూడాను దేశభావి నిర్ణేతలు కూడా మీరే. అంచేత మీతోనే ఈ దేశం ముడిపడి ఉంది, దేశం యొక్క భవిష్యత్తు ముడిపడి ఉంది. తర్వాత మేషర్ ఇందాక అన్నారు, ఏంటి మత్తు అన్నారు. మత్తు వదిలితే, మత్తు కానీ ఉన్నట్టయితే అది చిత్తైపోతాయి, జీవితాలు చిత్తైపోతాయి. అది మాత్రం వాటి జోలికి ఎవరు కూడాను వెళ్ళరాదని కోరుకుంటున్నాను. తరువాత మరి మన మాతృభాష తెలుగు, ఈ తెలుగు వెలుగు జిలుగులు ఎప్పుడు విరజమ్మాలని మేషర్ ఎప్పుడైతే మాతృభాష అన్నారో, నేను ఇంతకు ముందు రాసిన కవిత సెల్లో ఉంచున్నాను, ఒకసారి చదువుతాను. మాతృభాష అనగాన నాకు కొంత ఆనందం ఉప్పొంగింది మనసులో. అందుకే మరి తట్టుకోలేక ఆ కవితను తీశానన్నమాట. ఇంతకుముందు 4 ఏళ్ల క్రితం రాసింది. మన తెలుగు సంస్కృతి సంప్రదాయాలు భాషను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిలో ఉంది. దేశ భాషలందు తెలుగు లెస్స, దేశ భాషలందు తెలుగు లెస్స. తెలుగు వెలుగు జిలుగులు వ్యాపించు విశ్వమందు పూర్వజన్మ కృత పుణ్య పరిపాకంపై ఆంధ్రులమై జనించుట అది నిజంబు. తెలుగు భాషామృతార్ణవంపై ఉద్భవించిన సాహితీ పదములు మరంద మాధుర్యమున వీచికలు. కన్నెకిన్నెర జతగలిపి భారతి పాడుపాటలో రాగిళ్ళు భాష మన తెలుగు. కృష్ణాది నదులెల్ల క్షీరములు పారింపగా తేట తేనియ పలుకులు పలికించు. నాద వేద రసాభ్యుదాన్ని పలికించు. కండ శర్కర తీయందనాలను అందించు. స్వాభాయమానంగా వర్ధిల్లున్నది మన తెలుగు భాష. మన తెలుగు సాహితీ సమతావుల ఘని. మందార మరంద మాధుర్యంన తేలునట్లును, ఎలమావి తోటలో కోయిలు కూసినట్లును, ఉత్పుల్ల సరోజ సౌధమున, ఉత్పుల్ల అంటే వికసించినటువంటి సరోజ సౌధమున, సరోజం అంటే కలువ, సౌధం ఆ భవంతిలో భ్రమరమ రాగం తీసినట్లును, మల్లెలు పూసి తెలివెన్నెల రాసులు పోసినట్లును, కావ్య కన్యక పదనూపుర నెక్కవనంగాను, నెక్కనం అంటే శబ్దం అన్నమాట, పదనూపురం అంటే కాళీ అందలి యొక్క చప్పుళ్ళ అంటే అంత శ్రావ్యంగా ఉంటుంది మన తెలుగు భాష. జలది తరంగ రమణీయ మృదంగ నాదం వలను గొప్ప వెలుగు వెలిగిన వెలుగుచున్న వెలగబోవు మన తెలుగు భాష ఒక రసామృత జరి. మనం అందరం దీన్ని ఆస్వాదిద్దాం, అభివృద్ధి చేసుకుంటాం. ఓకే, తర్వాత మన మిత్రులు కృష్ణారామేష్ గారు, ఆ తరం గురువులు ఈ తరం గురువులకి కొంచెం తేడా ఉంది, నేను కూడా ఒప్పించుకుంటున్నాను. అయితే మార్కుల కోసం ఇప్పుడు ఎక్కువ ప్రాకులాడడం జరుగుతుంది ఈ తరంలో. అయితే
గురువు అంటే ఎలా, మాకు కూడా గురువులు ఉన్నారు, మేము కూడాను గురువుల్ని ఇప్పుడు కూడా స్మరించుకుంటాం. అత్త ఒకింటి కోడలు అన్నట్టు మేము కూడా శిష్యులమే ఒకప్పుడు అనమాట. అంచేత మాకు ఆ సద్గురువులు చెప్పినటువంటి ఆ చదువు వలన మేము ఎంత స్థితికి వచ్చాం. గురువులను ఎప్పుడు కూడా మర్చిపోకూడదు, మేము కూడా శిష్యులమే వాళ్ళ దగ్గర. కాబట్టి మరి సద్గురువు కూడాను ఎలా ఉంటారో అది కూడాను మీకు చిన్న కవిత ద్వారా వినిపిస్తాను. చూడండి, మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అనే నానుడి అనాదిగా వస్తున్నటువంటి సూక్తినిది. మాతృదేవోభవ ముందు తల్లికి, పితృదేవోభవ తండ్రికి, ఆచార్య దేవోభవ గురువుకి అందరూ కూడాను పూజ చేస్తారు. కాబట్టి తల్లిదండ్రుల తర్వాతి స్థానం గురువుకి ఇచ్చారు. జీవనానికి నియమం, సముద్రానికి గట్టు, ప్రాణానికి ఆయామం, శరీరానికి వ్యాయామం, బుద్ధికి ప్రగాఢ సూక్ష్మత ఎంత అవసరమో విద్యార్థికి గురువు అంత అవసరం. సముద్రానికి గట్టు లేకపోతే పోతుంది, ప్రాణానికి ఆయామం లేకపోతే ఆరోగ్యం బాగుపడదు, శరీరానికి వ్యాయామం లేకపోయినా ఆరోగ్యం బాగుపడదు, బుద్ధికి ప్రగాఢ సూక్ష్మత కూడా అవసరం, అప్పుడే మనం రాణిస్తాం. అది అలాగే విద్యార్థికి గురువు కూడా అంత అవసరం, అప్పుడే మీరు సఫలీకృతులు అవుతారు. అజ్ఞాన తిమిరాన్ని పారద్రోలి విజ్ఞానపు వెలుగులు విస్తరింపజేసి విద్యార్థుల జీవిత భవితవ్యము నుంచి తన విజ్ఞానపు సర్వస్వమును పంచి భావితరాలకు మార్గదర్శకులు కావాలని తప్పించి విపంచి నాదం వలె, వీణానాదం వలె విద్యా బోధన చేసి నవ సమాజ నిర్మాతలు కావాలని భావించి దేశ భావి నిర్ణేతలుగా తయారు చేసి సర్వ మానవ సౌభ్రాతృత్వాన్ని పెంపొందింపజేసి లక్ష్య సాధనకు కానాచిగా నిలిచి దేశ సౌభాగ్యానికి దిశానిర్దేశం చేసి విశ్వమానవ కళ్యాణానికి అంకురార్పణ మనర్చి సర్వే జన సుఖనోభవంతని దీవించి అందరి హృదయాంతరాల్లో నిలిచిపోయేవాడే అసలైన సిసలైన గురువు. మోడువారిని శిశిరి విలాపాన్ని మరపించి నవవసంతాన్ని సృజింపజేసి లక్ష్య సాధనకు తన జీవితం కొవ్వొత్తిలా కరిగిపోయినా అందరిలో విజ్ఞాన జ్యోతులను వెలిగించి నిజాయితీ, నిబద్ధత, సత్ప్రవర్తన నేర్పే విజ్ఞాన విధాత సుగుణమనకని నిష్కళంక తేజోమూర్తి గురువు కాక ఇంకెవ్వరు. అందుకే గురువుల్ని మనం స్మరించుకోవలసినటువంటి ఆవశ్యకత ఉంది. నేను కూడా శిష్యుడిని, మా గురువులకి నేను ఎప్పుడూ తలుచుకుంటాను. కాబట్టి మీరు పెద్దలను, గురువులను, తల్లిదండ్రులను వీళ్ళందరినీ కూడాను దేవుళ్ళుగా భావించి మరి మీరు ఉన్నతమైన స్థానాలు అలంకరించాలి. మరి పాత జ్ఞాపకాలు అన్నీ తెలిసినవేని, కాబట్టి మరి ఎంత నెమరు వేసుకున్నా ఉంటుంది. మరి మీరందరూ కూడాను, నా ప్రియమైన విద్యార్థులందరూ కూడాను సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో, పిల్లాపాపలతో, మంచి భవిష్యత్తుతో మీరు విరాజిల్లాలని, స్వాభిమానంగా వర్ధిల్లాలని ఈ సభ ఏర్పాటు చేసి ఈ కార్యక్రమాన్ని ఎంతో ముచ్చటగా తీర్చిదిద్దినటువంటి నా ప్రియమైన విద్యార్థులందరికీ కూడా పేరు పేరున ఆశీర్వాదాలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. టైం లేదు కాబట్టి, ఇంకా ఉన్నారు కాబట్టి ఇంతటితో విరమిస్తున్నాను. మరి మీరంతా బాగుండాలి. సర్వే జనా సుఖనోభవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం అందరం ఉండాలి. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. పేరు పేరున విద్యార్థులందరికీ పేరు పేరున
నా యొక్క ఆశీర్వచనాలు. మీరందరూ బాగుండాలి. థ్యాంక్ యూ వన్స్ మోర్. థ్యాంక్ యూ సార్. మీ యొక్క చక్కని ఉపన్యాసాన్ని మా అందరికీ అందజేసినందుకు మా అందరి తరపున మీకు ధన్యవాదములు. అండ్ ఫ్రెండ్స్ 12:45కి కరెక్ట్గా మనకి ఫోటో సెషన్ ఉంది. ఎవరు బయటకు వెళ్ళొద్దు. మనం ఎగ్జాక్ట్గా 12:45కి అందరం అటెండ్ అయితే మనకి ఈవినింగ్ 4:35 కల్లా అందరికీ ఫ్రేమ్స్ అనేవి వచ్చేస్తాయి. సో 12:45కి అందరూ ఇక్కడే ఉండండి, ఎవరు బయటకు వెళ్ళొద్దు. థ్యాంక్ యూ. ఇప్పుడు మా సోషల్ మేషర్ జోగర మేషర్ ఉపన్యాసించవలసిందిగా కోరుచున్నాం. సభావేదిక నుండి ఉండే పెద్దలు, నాకంటే వయసులో పెద్దవాళ్ళంతా, మా కొలీగ్స్, సహోపాధ్యాయులందరూ కూడా హృదయపూర్వకమైన నమస్కారాలు. అలాగే మీ అందరికి కూడా శుభాశిస్సులు. ఎందుకంటే జనవరి అయిపోయింది ఫస్ట్. అలాగే ఈ 3 రోజుల భోగి పండుగలు కూడా అన్నీ అయిపోయాయి. మంచి రోజు ఈరోజు కనుమ రోజు బాగా పెట్టారు కార్యక్రమాన్ని. మొట్టమొదటి నాకు శబరిమలై మాల వేసేటటువంటి ఒక ఆయన భోజనాలు పెడుతుంటే నాకు ఇన్వైట్ చేశారు. కుమారి గారికి కూడా ఇన్వైట్ చేశారు. అయితే కుమారి ఏంటంటే మాస్టర్ మీరు తప్పక రావాలి, నేను క్యాంప్ వెళ్ళిపోతున్నానని చెప్పిన తర్వాత అమ్మాయి కూడా నాకు మా సోంపేటలో ఉంటుంది కాబట్టి అమ్మాయి కూడాను నాకు చెప్పింది. అలాగే మొన్నను మా నిత్యము నేను కాయగూర కొంటుంటాను గణేష్ దగ్గర, పెద్ద మార్కెట్ అయింది. మీ అందరికి కూడా ముందుగా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియపరచుకుంటున్నాం. అంటే ఒక సమ్మేళనం అనేటటువంటి మా ఉపాధ్యాయులు, అలాగే పూర్వ విద్యార్థులు, 22 సంవత్సరాల క్రితం పూర్వ విద్యార్థులు. మొన్న ఈ మధ్యనే నేను హరిపురం యూపీ స్కూల్లో చదువుకున్నాను. 55 సంవత్సరాల క్రితం నేను చదివాను, నాకు 67. 55 సంవత్సరాల క్రితము మీలాగే మేమందరం కూడా ఒక 30 మంది జతగూడి సమ్మేళనం చేసుకున్నాం. 55 సంవత్సరాల క్రితం విద్యార్థులు. చాలా గ్రేట్ అది. అయితే నిజంగా అందులో ఒక ఉపాధ్యాయులు ఉన్నారు. ఆయన ఆ రోజు వచ్చారండి. ఆ ఉపాధ్యాయులు ఆయన మాకు హిందీ టీచరు. నిజంగా ఈవేళ దేశంలో అక్కడెక్కడికే తిరిగి హిందీ మాట్లాడుతున్నామంటే 6 ఏళ్ళు చదువుకునే హిందీ ఏంటండి. అంటే ఆ రోజుల్లో ఆ రకంగా పటిష్టమైనటువంటి బోధన ఉండేది, ఆ రకంగా ఉండేది. ఆయన అంటే మేము చెప్పొచ్చేది ఏంటంటే ఇలాంటి సమ్మేళనాలే గెట్ టుగెదర్ అనేటటువంటిది మనిషికి అవసరం. ఎందుకంటే ఎప్పుడెప్పుడో మనం చదువుకునేటటువంటి వాళ్ళం, మీకంటే వయసు ఎక్కువ ఉండేటటువంటి విద్యార్థులు అయితే వాళ్ళతో అలాగే ఉన్నాం. వాళ్ళు చాలా క్రితం వాళ్ళు అందులో కర్నూలు ఎక్కడెక్కడి నుండో. మరి సంక్రాంతి అనగానే మనకి పెద్ద పండగ. సుదూర ప్రాంతాల్లో మనం పనిచేసినప్పటికి కూడాను మళ్ళీ మన తల్లిదండ్రుల దగ్గరికి మన మనసు లేని రోజుల్లో వాళ్ళు ఆ గ్రామాన్ని విశ్వనాథ్ మాస్టర్ వచ్చారు పాపం. 18 నిమిషాలకి స్వాగతిస్తున్నాం సార్. స్టేజ్ అలంకరించినందుకు కోరుకుంటున్నాం సార్. అప్పటికిప్పటికి అంతా ఫిట్గా ఉన్నారు సార్. థ్యాంక్ యూ టు సీ యూ. ఆల్వేస్ ఫిట్ అది. నేను చాలా కాలము ప్రాథమిక పాఠశాలలో సందర్శన అధికారి అంటారు, మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ పనిచేశాను. 10 సంవత్సరాలు చేశాను. పాఠశాలలు, ప్రాథమిక పాఠశాల పనితీరులు, అక్కడ ఉండేటటువంటి పిల్లల వ్యవహారము, అలాగే ఆనాడు పాఠశాలలు అనేటటువంటి ప్రైవేట్ పాఠశాలలు లేవు, కాన్వెంట్స్ లేవు. కృష్ణారావు మాస్టర్ చెప్పారు కాన్వెంట్ల పరిస్థితి మాకు బాగా తెలుసు. కాన్వెంట్లు కూడా మేము విజిట్కి వెళ్ళేవాళ్ళం. కానీ మన ప్రాథమిక పాఠశాలంతా పటిష్టంగా, ప్రభుత్వ పాఠశాలంతా పటిష్టమైనటువంటి విద్యాబోధన ఆనాడు జరిగేది కాదు. ఎక్కడ ప్రైవేట్ పాఠశాల. ఇప్పుడిప్పుడు ప్రైవేట్ పాఠశాలకి షరతులు పెట్టేశారు. తప్పనిసరిగా మీరు ప్రైవేట్ పాఠశాలలో ఉండేటటువంటి ఉపాధ్యాయులు ట్రైనింగ్ అవ్వాలి. తర్వాత మిగిలిన అన్ని విషయాల్లో కూడా నిష్ణాతులు అయితే వేసుకోమనేటటువంటిది కరస్పాండెంట్స్కి వాళ్ళకి పెట్టేశారు. కాబట్టి కొంచెం పర్వాలేదు. అప్పుడైతే ఏం లేదు. అప్పుడు చాలా మంది ఫారెన్లో సర్వే చేశారు. భారతదేశంలో ఉండేటటువంటి కాన్వెంట్కి సర్వే చేశారు. సింగిల్ బెడ్రూముల్లో కాన్వెంట్లు, డబుల్ బెడ్రూముల్లో కాలేజీలని. కాన్వెంట్ రిపోర్ట్ ఏంటి, అది పెద్ద రిపోర్ట్. అది
తెలిసిందా? సింగిల్ బెడ్రూముల్లో కాన్వెంట్లు, ప్రైమరీ పాఠశాలలో డబుల్ బెడ్రూముల్లో కాలేజీలు అనేటటువంటిది ఉండేది. అయితే ఇంకో ప్రత్యేకత ఏంటుందంటే మొన్నటి వరకు, అంటే ఇప్పుడు ఒకటి ఉన్నది కావాలనుకుంటాను, ఒక ప్రైవేట్ స్కూల్ ఇక్కడ అబ్బాయి ఒక పెట్టున్నాడు, అది కూడా ఇచ్చాడో లేదు తెలీదు. గ్రేట్ అంటే వారువాలో మాత్రమే అక్కడ కాన్వెంట్లు లేవండి నేను పనిచేసినప్పుడు. కానీ అది చాలా పకడ్బందీ అయినటువంటి విషయం. తర్వాత పక్క ఊరుల్లో మనకు ఇంగ్లీష్ విద్యా విధానం కావాలి, అవసరమే. ఇంగ్లీష్ అనేటటువంటిది లిటరరీ లాంగ్వేజ్, ఇంగ్లీష్ లైబ్రరీ లాంగ్వేజ్, ఇంగ్లీష్ టెక్నాలజికల్ లాంగ్వేజ్, ఇంగ్లీష్ కమ్యూనికేషన్ లాంగ్వేజ్. ఇట్ ఈజ్ వెరీ ఎసెన్షియల్ ఇంగ్లీష్. అయినప్పటికీ కూడా తెలుగు అనేటటువంటిది చాలా అవసరము. అందుకే మన భాష ముందు మనకు నేర్పించండి పిల్లలకి. ఒక మాతృభాష చక్కగా చదివిన ఇతర భాషలన్నీ ఇటులో వచ్చు, భాషలన్నీ నేర్చి భాషల్లో వెళ్ళడం లలిత సుగుణాలు తెలుగు భాషలు నేర్చాలి. మన ప్రధానమంత్రి నరసింహరావు 14 భాషలు వచ్చు, భాషలు మిగతా నేర్చకూడదు లేదు. బట్ మనం నేర్చుకోవాల్సినటువంటి తెలుగు భాష అంటే మాతృభాష. మీ ఇంట్లో ఉండేటటువంటి ఒరియా అయితేనేమి, ఇంట్లో ఉండే తెలుగు అనే పిల్లలకు తప్పనిసరిగా మనము నేర్పించవలసినటువంటి ఆవశ్యకత ఇప్పుడు ప్రధానంగా ఉంది. అనేక దగ్గర ఇంటర్వ్యూస్లో ఉన్న దీంట్లో కూడా, ఎందుకంటే పబ్లిక్ కమ్యూనికేషన్ ఉద్యోగాలు అనేటటువంటి పబ్లిక్ మార్కెట్ చేయవలసినటువంటి వ్యవహారం కాబట్టి తప్పనిసరిగా మన ఆంధ్రప్రదేశ్లో మనం పనిచేసేటప్పుడు మాతృభాష అవసరం. ఆ మాతృభాషతో సహా నేను చెప్పినటువంటి ఇంగ్లీష్ కూడా చాలా అవసరం. ఎప్పుడూ నేర్చుకోవాలి. ఇంగ్లీష్ అనేటటువంటిది కాదు, భాష లెర్నింగ్ అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్ అండి. అదే మహాత్మా గాంధీ చెప్పాడు అనమాట, లివ్ ఇఫ్ యాజ్ యు ఆర్ లివ్, చూడండి జాగ్రత్తగా, లివ్ యాజ్ ఇఫ్ యు ఆర్ డై టుమారో. రేపటికి చనిపోతానన్నట్టుగా ఇవాళ జీవించాలి. లెర్న్ యాజ్ ఇఫ్ యు ఆర్ లివ్ ఫర్ ఎవర్. జీవితాంతము కూడా మనము నేర్చుకోవాలి అని అనుకుంటే తెలిసిందా, బ్రతుకుండాలి అనేటటువంటిది. రేపు చనిపోతామనే జీవితం అంతది, ఎప్పుడు ఏటవుతుందో తెలియదు. మనం అందరం కలుసుకున్నాం, రేపేటనేటటువంటి దాని గురించి గ్యారంటీ లేదు. మహాత్మా గాంధీ చెప్పినటువంటి ఆ రకంగా మనం నేర్చుకోవాలి. తర్వాత చాలా మనకి పిల్లలకి మీరు ఇప్పుడు ఎలాగా మీకు ఎలాగ పాఠాలు చెప్పామో మీరు మీ పిల్లలకు కూడా నేర్పండి అన్నీ. తెలిసిందా, భక్తి, శ్రద్ధ, డిసిప్లిన్ అనేటటువంటిది మేము చెప్తుంటాం. డిసిప్లిన్ అనేటటువంటిది రాశారు. ఇంగ్లీష్ వాళ్ళు ఎలాగ తయారు చేశారు కానీ ఆ స్పెల్లింగు, ప్రతి స్పెల్లింగ్ అంకికి లెటర్ ఇచ్చారని అంటే టోటల్ 100 వస్తుంది. చూడండి, DACIPLI అని డిసిప్లిన్కి ప్రతి D4 అలాగే మీరు ఇచ్చారనుకో టోటల్. అంటే మీ పిల్లల్లో, కానీ మనలో ఉంది కాబట్టి మనం ఇక్కడ చేరాం. మనలో డిసిప్లిన్ ఉంది కాబట్టి మనందరం ఇక్కడ చేరాం. భవిష్యత్తులో మీ పిల్లలకు కూడా ఎక్కడైతే క్రమశిక్షణ ఉంటుందో మీ పిల్లలకి మరి మీరు చూడవలసిన పనే లేదు, ఆటోమేటిక్గా వాళ్ళు డెవలప్ అయిపోతారు. క్రమశిక్షణ ముందు నేర్పించాలి. ఇంటి దగ్గర నుండి రాత్రి పడుకొని లేచి నుండి రాత్రి మళ్ళీ పడుకునేటటువంటి వరకు వీధిలో వాళ్ళు పలానా రామారావు గారు అబ్బాయి వెరీ గుడ్ బాయ్, టీచర్స్ వెరీ గుడ్ బాయ్, బాగా చదువుతున్నాడు, ఏ గొడవ ఇడితోటి లేదు, రాత్రి ఇడి చేయవలసిన పని చేసి పడుకుంటున్నాడు. ఆ రకంగా మన పిల్లడికి మనం గుర్తింపు ఉండాలి. ఆడికి 100 మార్క్స్ వచ్చాయా లేకపోతే 20 వచ్చాయా 30 వచ్చాయో కాదు, ఆ డిసిప్లిన్ ఉంటే ఏ రంగంలోనైనా రాణిస్తాడు. అలా ఉండాలన్నమాట. దాని మీద ఒకటి ఉండాలి, ధ్యాస ఉండాలి. పిల్లలకి ధ్యాస ఉండాలంటే మనిషికి విశ్వాసం కూడా అవసరం. చిన్న కథ చెప్తాను. ఒక ఆయన రోగి, బాగులేదు, జ్వరం వచ్చింది, చాలా ఏడుస్తున్నాడు, బాధపడుతున్నాడు. ఉదయం డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత వీడు బాధపడుతున్నాడు, అంత వేగం నా దగ్గర మందులు ఎట్లేవు. సరే అని చెప్పి ఆయన ఏం చేసి, మీ అందరికి తెలిసి ఉంటుంది, సరే అని చెప్పి ఆయన ఏం చేశాడనంటే చిన్న తెల్ల మాత్రలు అనేది ఒకటి ఇచ్చాడు. ఇచ్చేసి నువ్వు ఇది మింగకూడదు, 4 కింద పెట్టుకొని నేను మళ్ళీ డ్రెస్అప్ అయినంత వరకు నువ్వు ఇలాగా ఉండు అనేసి చెప్తాడు. చప్పరించుకొని ఉండని చప్పరించాడు. ఆయన డ్రెస్అప్ అయ్యాడు. డాక్టర్ గారు ఎలాగుంది ఆయన అంటే కొంచెం బాగుందని అన్నాడు. ఏ మాత్రం మింగిలేదు కదా, మింగిలేదు. ఆయన తాలూకా గుండి, జోబు గుండి ఇచ్చాడు, తెల్లడిదే. చూడండి, జోబు గుండి తెల్లడిది ఇచ్చి చప్పరించమన్నాడు. అక్కడెక్కడ ఏంటి అవసరము, మనిషికి ధ్యాస అవసరం. అంటే విశ్వాసం డాక్టర్ మీద ఉంది. చూసారా, ఆ రకంగా పిల్లలకి నేర్పించాలండి. మనం అందరం కూడా మనము నేర్చుకోవాలి. ఒకవేళ ఇంకా మిగిలిపోయి ఉంటే ఆ రకంగా ఉండాలి. అలాగే చాలామంది ఇప్పుడు ఇందాకలే నేను చెప్పాను, తల్లి గురించి వీళ్ళందరి గురించి మనం చెప్పడం నేర్చుకున్నాం. మనందరం చాలా ఇప్పుడు ఆంగ్ల భాషలోన భగవద్గీత అనేటటువంటిది ప్రపంచ దేశాలంతా తిరుగుతుంది, అవునా కాదా? ఆంగ్ల భాష. అందులో భక్తి గురించి చెప్తారండి. భక్తి యోగంలో భక్తి గురించి అది 12వ అధ్యాయం 11వ శ్లోకం అనుకుంటుంటారు. నేర్పించింది మన తల్లిదండ్రులు, మన గురువులు. కాబట్టి వాళ్ళకి చేస్తాడు. చేసిన తర్వాత ఈయన తాలూకా భక్తి శ్రద్ధలకి శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమయ్యి
మరి మోక్షాన్ని ప్రసాదించి నువ్వు వచ్చి నాతో అంటాడు. అదంతా కూడా భగవద్గీతలో, అంటే నేను చెప్పింది కాదు ఈ విషయము. భగవద్గీత ఒక ఆయన వ్యాఖ్యానం చేశాడు, చలపతిరావు గారని. ఆయన అగ్రికల్చర్ BSc, గుంటూరు చిలకలూరుపేట. ఆయన వ్యాఖ్యానం చేసి ఆ పద్యానికి సంబంధించి భక్తి గురించి ఈ ఉదాహరణ అనేటటువంటిది చెప్పొచ్చాడు అనమాట. లాస్ట్కి అపారమైనటువంటి సేవ చేస్తాడు తల్లిదండ్రులకి. భగవంతుడు ప్రత్యక్షమైపోతాడు, నువ్వు రా, మోక్షం ఉంది, నువ్వు రా, వచ్చి నాతో సార్ అంటాడు. అని అంటే, లేదు నేను తప్పనిసరిగా నా తల్లిదండ్రులు బ్రతుకున్నంత కాలం నాకు జ్ఞానోదయం అంది, తల్లిదండ్రులు బ్రతుకున్నంత కాలం వీళ్ళకి సేవ చేసుకుని నేను ఉంటానని అంటాడు. అది నేను నీతో ఉంటానని అంటే ఒక బెడ్ అట్టి ఇసురుతాడు. ఆ బెడ్ మీద నిలబడతాడట అతను, ఎవరు? శ్రీ మహావిష్ణువు. నిలబడి నీ తల్లిదండ్రులు ఎప్పుడైతే పూర్తవుతారో అప్పుడు నీతో వస్తానంటే అప్పటి వరకు నువ్వు ఉండంటే అదే స్టార్ట్ ఇప్పుడు మీకు ఉంటుంది మహారాష్ట్ర దగ్గర, తెలిసిందా? అంటే చెప్తున్నాను ఇక్కడ విషయం ఏంటంటే భక్తి ఎవరి మీద ఉండాలి? కన్న తల్లిదండ్రుల మీద ముఖ్యంగా ఉంటే అన్ని భక్తి భావంతో ఉన్నట్టే. ఈ రకంగా మరి భక్తి భావంతో ఉండాలి. తర్వాత మనం మన పిల్లలకి, మేము కోపం అయిపోయేవాళ్ళం తరగతి గదిలో, తెలిసిందా? కోపం అనేటటువంటిది ఏదో మీకేంటి, నా పిల్లలంతా నా తాలూకా స్టూడెంట్స్ కూడా అంతేనే, వాళ్ళు బాగుపడాలి అనేటటువంటిది ఉండేది. మేము ప్రాజెక్ట్ వర్క్ ఆ రోజుల్లోనే చేయించేవాళ్ళం. 9th క్లాస్లో సోషల్ స్టడీస్ పాఠాలు, ఆ బొమ్మలు, ఆ తర్వాత మ్యాపులు, ఇవన్నీ కూడా అప్పుడు ప్రాజెక్ట్ వర్క్. ఇప్పుడు ఇంకా కొత్త ఈ ప్రాజెక్ట్ వర్క్ ఎప్పుడు చేయిస్తుండాలి. చాలామంది మాకు అనుకునేవారు, నాకును మొక్కలంగా మాస్టర్ ఇద్దరు అమ్మి వాళ్ళకి వచ్చి పాఠాలు చెప్తారండి. కొంతమంది ఏమనుకున్నారంటే ఆ సంవత్సరమే జనవరిలో మేము వచ్చాము, ఆ సంవత్సరమే సోషల్ స్టడీస్లో 147 మంది ఉండేవారు, 147 మంది పాస్ అయ్యారు సోషల్ స్టడీస్ సబ్జెక్ట్లో. అంటే ఒక సాధన చేయాలి, ఒక ప్రయత్నం చేయాలి. ఆ రకంగా ఆ రోజుల్లో చేయడం జరిగింది. కాబట్టి మేము అప్పుడప్పుడు మీ మీద కోపపడిపోతుంటాం. కోపం అనేటటువంటిది విషం, కోపం అనేటటువంటిది పరమ శత్రువు, తెలిసిందా? అనేక అనర్థాలకు దారి తీస్తుంది. కాబట్టి విద్యా విషయంలో ఉపాధ్యాయుడు కోపపడడం అనేటటువంటిది మీ బాగోగుల గురించే కోపపడతారు, అంతే కదా? తల్లి కొట్టవచ్చు, గురువు కొట్టవచ్చు, తిట్టవచ్చు. తల్లి బుగ్గగిల్లి తాగింపదా ఉగ్గనేసి ఒక పద్యం ఉంది. గురువు తప్పనిసరిగా కొట్టాలి, తిట్టాలి. మాస్టర్ ఇప్పుడు కృష్ణారావు మాస్టర్ చెప్పారు, పిల్లడు జాయిన్ అవ్వగానే కళ్ళు ఉంచేసి మిగతా తీసిండారు. ఆ రోజుల్లో అదే పరిస్థితి, మోకాలు వేసేవారు, తెలిసిందా? గోడ కుర్చీలకు వేసేవారు. ఆ రకంగా చదవడం అనేటటువంటిది ఉండి, మొన్న మనకి తెలుగు ఆయన ఒక ఆయన హైకోర్టు సుప్రీంకోర్టు జడ్జి, అదే ఆ రోజుల్లో కొట్టినటువంటి బెద్దం కొట్టిన గురువు గారి గురించి ఆయన చెప్పారు. ఆయన ఆ రోజుల్లో నాకు బెద్దం పెట్టి కొట్టడే నేను ఈవేళ సుప్రీంకోర్టుకి జడ్జి అయ్యాను, చీఫ్ జస్టిస్ అయ్యాను అనేసి ఆయన చెప్తాడు. కాబట్టి మరి మనం ఇప్పుడు ఒప్పుకోం, ఎందుకంటే ఒక పిల్లడి అని అనుకోండి, గురువు తిట్టవచ్చు, కొట్టవచ్చు, తల్లి బొగ్గ, ఎందుకంటే తల్లి బొగ్గకి వెళ్ళి ఉగ్గు తాగిస్తుంది అని అంటే కుర్రోడు పెద్దోడు అయిపోవాలి, బాగా అయిపోవాలని ఆయన మీద కోపాన్ని కాదు. అక్కడ గిలితే బొగ్గకి వెళ్తే దీని నుండి పాలు వెళ్తాయి వేగంగా, తాగుతాడని. ఆ రకంగా మరి ఉండాలనేటటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయం. మరి మీ అందరూ కూడా మీ పిల్లలకు కూడా చక్కనైనటువంటి విద్యాబోధనలు మంచి క్రమశిక్షణతో జరిపించి మీరంత పెద్దవాళ్ళు అయ్యారో మీ పిల్లలు కూడా అంత పెద్దవాళ్ళు అవ్వాలనేసి ఇంకా అనేక ఉన్నాయి చెప్పడానికి. ఈ మధ్యన మీరు అందరూ చూడండి, ఒక ఆయన నాగ చైతన్య, కృష్ణ చైతన్య అనేసి ఒక ఆయన IAS కలెక్టర్ అండి. అతను మీరు యూట్యూబ్లో చూడండి, ఆయనతో తెప్పిస్తున్నారు ఈ మధ్యన. ఎక్కడ ఆంధ్రప్రదేశ్ మొత్తం పైన 10th క్లాస్ ఫస్ట్, ఇంటర్మీడియట్ ఫస్ట్, తర్వాత బీటెక్ ఫస్ట్, అన్నీ ఫస్టే. IASకి ప్రిపేర్ అయితే 3 సార్లు పోయింది. వినండి, చూడండి, ప్రిపేర్ అయితే 3 సార్లు. ఆయనకి IAS పాస్ చేయడానికట ఒక శత్రువులు ముగ్గురు తయారయ్యారట. వీడు ఎలాగైనా ఇది పోవాలి కాబట్టి నీ వీళ్ళకి చేశా కాబట్టి నీది పోయిందిరా. ఇంకోటి వచ్చాడు, నీ వీళ్ళకి చేశా కాబట్టి నీది పోయింది, నీ దగ్గర వకాబులే లేదు నీది పోయింది, నీ దగ్గర హ్యాండ్ రైటింగ్ లేదు నీది పోయింది, నీ వెళ్ళి ఇంటర్వ్యూ చెప్పలేవు కాబట్టి నీది పోయిందని వ్యాఖ్యానించడానికి వచ్చారు. ఆ 3 ఐటమ్స్ ఆయన పట్టుకున్నాడండి. 3 ఐటమ్స్ పట్టుకొని సాధించాడు, సంవత్సరం లోపల సాధించేసి అచీవ్ అయ్యాడు IAS. చూసారా? ఆ రకంగా మీ పిల్లలకి ఇవన్నీ మీరు చెప్పండి. మరి మాకు ఈ చక్కనైనటువంటి అవకాశం ఇచ్చారు మీ అందరికీ మరొకసారి మనస్ఫూర్తిగా శుభాశీస్సులు తెలియపరచుకుంటూ నేను ముగిస్తున్నాను. సార్ ఒక్క 10 నిమిషాలు ఫోటో చేసి ఉన్నదొకటే జిందగీ, ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ వచ్చినా ఈ జిందగీ మొత్తం అంతా ఉండేవాడే నిజమైన ఫ్రెండ్.
హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. నిక్కర్ నుండి జీన్స్ లోకి మారిన, సైకిల్ నుండి బైక్ లోకి మారిన, కాన్వెంట్ నుండి కాలేజ్ కి మారిన, నోట్బుక్ నుండి ఫేస్బుక్ కి మారిన, ఏరా పిలుపు నుండి బాబాయ్ పిలుపు దాకా కాలింగ్ మారిన, ఫ్రెండ్ అన్న మాటలో స్పెల్లింగ్ మారునా, ఫీలింగ్ మారునా, ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, ఎండు కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్. ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్. పుల్లైసు నుండి క్రీమ్ స్టోన్ కి మారిన, రెండిట్లో చల్లదనం ఫ్రెండ్షిప్. ల్యాండ్ లైన్ నుండి స్మార్ట్ ఫోన్ కి మారిన, మాటల్లో చిలిపిదనం ఫ్రెండ్షిప్. డ్యూరింగ్ టాకీస్ నుండి ఐమాక్స్ కి మారిన, పక్క పక్క సీట్ పేరు ఫ్రెండ్షిప్. పంచుకున్న పాప్కార్న్ ఫ్రెండ్షిప్. ట్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే, ఎండు కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్. ట్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే, గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్. పెన్సిళ్ళ నుండి పెన్ డ్రైవ్ కి మారిన, నేర్చుకున్న సబ్జెక్ట్ ఫ్రెండ్షిప్. ఫ్రూటీల నుండి బీరులోకి మారిన, పొందుతున్న కిక్కు పేరు ఫ్రెండ్షిప్. మొట్టికాయ నుండి గట్టి పంచులోకి మారిన, నొప్పి లేని తీపిదనం ఫ్రెండ్షిప్. అన్ని పోర్చుకునే అమ్మ గుణం ఫ్రెండ్షిప్. ఫ్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే, ఎందు కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్. ఫ్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే, గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్. సార్ మీరు పైకి వెళ్తే వాళ్ళందరూ కూర్చుంటారు. పాడే మా మిత్రులు లాంటి వారు
మీరందరూ కూడా 45 దాటి 50లోను సంవత్సరాల్లోనూ అందరూ కూడా యువతలో ఉన్నారు. మీ అందరూ కూడా ఒటులెంతాయి ఇంతంతాయి అబోధి పైన అంతాయి మందరగ్రముకు అంతాయి చంద్రునికి అంతాయి ధ్రువుని పైన అంతాయి మహర్వాటి పైన అంతాయి సత్య పదోన్నతుండగచు అని పోతనామాచ్యుడు భాగవతంలో దగ్గర వర్ణించిన రకంగా మీరందరూ కూడా మీ రంగాల్లో ఉన్నతోన్నత ఉద్యోగస్తుల్లోనూ అనేకమైనటువంటి రంగాల్లో మంచి ఉన్నత స్థితికి పొంది ఉంటారని నేను భావిస్తున్నాను. అందరూ కూడా మీ అందరికి కూడా ఈ సంక్రాంతి నూతన సంవత్సర రాబోయే ఉగాది మీ అందరికీ కూడా శుభం కలిగించాలని ఆ దేవుడిని మరీ మరీ ప్రార్థిస్తూ, ముఖ్యంగా మీరందరూ కూడా యువతలో ఉన్నారు. ఇప్పుడు మన ముందు చెప్పినటువంటి ఉపాధ్యాయులందరూ కూడా చిన్ననాటి ముచ్చట్లన్నీ కూడా చెప్పారు. ఇప్పుడు మీరు చేయవలసినటువంటి కార్యక్రమం ఏదో మనం ఇప్పుడు ప్రస్తావించుకుందాం. ఎంచేతంటే మీరందరూ ఇప్పుడు పిల్ల పాపలతో ఉన్నారు. మీ తాలూకా పరిస్థితి, మీ ఉన్నత స్థితి, మీ బిడ్డలకు కాబోయే పరిస్థితి మీరు ఇప్పుడు ఆలోచించవలసినటువంటి సమయం ఇదే. 55 దాటిపోయిందంటే మీరు చేయలేరు. కాబట్టి మీరు ఇప్పుడు చేయవలసిన పని ఏమిటో మనం ఒక్కసారి మా ద్వారా నాకు తెలిసినట్టుగా ఏదో కొన్ని సలహాలు చెప్తాను. వీళ్ళనంత మట్టుగా మీకు ఉపకరిస్తే ఆ పాటించాలని కోరుతున్నాను. ముఖ్యంగా మాతృదేవోభవ అని చెప్పారు. అంతే లలితా సహస్రనామాల్లో కూడా ఓం శ్రీ మాత్రే నమః అని ప్రారంభించారు. అయితే లలితా సహస్రనామాల్లో తల్లికి ఎంత గౌరవించారు. అక్కడ మాత్రే నమః అన్నప్పుడు తల్లికి అక్కడ ఇచ్చినటువంటి గౌరవాన్ని మనము ఆపాదించుకోవాలి. కుటుంబ వ్యవస్థలో